కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశాడు. ఆయన వయస్సు 48 సంవత్సరాలు. శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో ఆయన మరణించారు. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన మరణించారు. అనంతరం డేనియల్ నేత్రాలు ఒక ట్రస్ట్ కి దానం కూడా చేశారు. 48 సంవత్సరాలు పూర్తయినా కూడా ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదని పలు ప్రశ్నలు నెట్టింట కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన సంపాదించిన డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారో తెలుసా అంటూ పలు రకాలుగా ప్రచారం జరుగుతుంది. వీటన్నిటికీ సమాధానం ఆయన గతంలోనే పలు ఇంటర్వ్యూలో చెప్పారు. డేనియల్ బాలాజీ తండ్రి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరుకు చెందిన వ్యక్తి. ఆయన అమ్మగారు మాత్రం తమిళనాడు చెందినవారు. డేనియల్ తండ్రి చెన్నైలో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. అక్కడ హోల్సేల్ క్లాత్ షోరూమ్స్ వారికి ఉన్నాయి. డేనియల్కి 5 సోదరులతో పాటు 5 సోదరీమణులు కూడా ఉన్నారు. అలా మొత్తం 11 మంది వారి కుటుంబ సభ్యులు. డేనియల్ బాలాజీ పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే తనకు 25 ఏళ్ల వయసు వచ్చినప్పుడే పెళ్లి చేసుకోనని తన తల్లికి చెప్పారంట. అందుకు కారణం తన కుటుంబంలోని సభ్యులందరికీ పెళ్లిళ్ళు అయ్యాక వారి ఇబ్బందులు చూసి వద్దనుకుంటూ అని చెప్పాడు. పెళ్లి తర్వాత భార్య పిల్లల వంటి బాధ్యతలు తన వల్ల కాదని అని చెప్పాడు. వారి కోసం డబ్బు కూడబెట్టాలి. అందుకోసం ఒక్కొక్కసారి తప్పులు కూడా చేయాల్సి వస్తుంది. కొందరిని మోసం చేయాల్సి వస్తుందని ఇలా పలు కారణాలతో పెళ్లి వద్దని నిర్ణయించుకున్నట్టు అని చెప్పారు. అలాగే డేనియల్ బాలాజీ సొంత డబ్బుతో గుడి నిర్మాణం కూడా చేపట్టారు. చెన్నైలోని కోటివాకం ప్రాంతంలో డేనియల్ ఉంటున్నారు. తన సొంత డబ్బుతో అక్కడ ఒక గుడిని ఆయన నిర్మించారు. ఆ ఆలయం వద్ద ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర జరుగుతుందని ఆయన చెప్పారు. జాతర కోసం లక్షల్లో ప్రజలు వస్తారని తెలిపారు. సినిమా ద్వారా నేను కొంతమేరకు సంపాదించాను. ఇప్పటికే తమిళ్, తెలుగు ప్రజలు నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇంతకు మించి ఇంకేమీ వద్దని అనుకున్నాను. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఈ గుడిని ఎవరూ అభివృద్ధి చేయలేదు. ఇక్కడ ఉన్న అమ్మవారిని నమ్మిన వారు కోట్లలో సంపాదించారు. కానీ వారెవరూ గుడి కోసం ఖర్చు పెట్టలేదు. అలాంటి సమయంలోని ఈ గుడి కోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ గుడి మొత్తం 4000 చదరపు గజాలుంది. ఒక రూమ్ మాదిరిగా ఉన్న ఈ గుడిని ఇప్పుడు భారీగా నిర్మించాను. ఈ గుడి అంటే మా అమ్మకు ఎంతో నమ్మకం ఉంది. అందుకే నేను దీనిని ఎలాగైనా నిర్మించాలని కోరుకున్నానని గతంలో ఒక ఇంటర్వ్యూలో అని చెప్పాడు. సినిమాలో నటించి వచ్చిన డబ్బంతా కూడా డేనియల్ బాలాజీ ఆ గుడి కోసమే ఖర్చు చేశాడు. ఆలయ నిర్మాణ కోసం సుమారు 3 కోట్ల పైగా ఖర్చు చేసినట్టు కోలీవుడ్లో పలు వార్తలు గతంలో వచ్చాయి. అలాగే డేనియల్ బాలాజీ కన్నడ సినిమాలో కూడా నటించాడు. కేజీఎఫ్ హీరో యష్తో డేనియల్కి మంచి స్నేహం ఉంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో యష్ గురించి డేనియల్ బాలాజీ ఇలా అన్నారు. కేజీఎఫ్ సినిమాలో ఛాన్స్ ఉంది, అందులో నటించాలని యష్ నన్ను కోరాడు. కానీ నేను ఆ సమయంలో అందుబాటులో లేను. దానికి ప్రధాన కారణం గుడి నిర్మాణ పనులే. ఆలయానికి సంబంధించి చాలా కీలకమైన పనులు ఉండడంతో నేను రాలేనని యష్కు చెప్పాను. 2 రోజుల తర్వాత యష్ నాకు కొంత డబ్బు పంపాడు. ఎందుకు అని నేను కాల్ చేసి మాట్లాడాను. గుడి నిర్మాణం కోసం తన వంతుగా ఇస్తున్నానని అన్నాడు. గుడి నిర్మాణం తర్వాత కూడా యష్ ఇక్కడికి వచ్చాడని ఆయన చెప్పాడు. డేనియల్ మరణం తర్వాత ఆయన చేసిన మంచి పనుల గురించి ఒక్కోటిగా ఇలా బయటకు వస్తున్నాయి. డేనియల్ విలన్ కాదు, రియల్ హీరో అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.